మీకులా కాలక్షేపం చేసేలా కాదు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో ఒక పని చేయాలి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ప్రజలు ఆయన నమ్మి ఓట్లు వేసినందుకు. శిరీష గారు, సో ఇవాళ దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి కదా. ప్రభుత్వం దగ్గర, ఖజానా దగ్గర పోని డబ్బులు ఉంచాడు ఆయన, ప్రభుత్వం తీసి కట్టేయడానికి. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక పాలసీ, ఒక విధానం తీసుకెళ్ళి ఆ నీటి ద్వారా ఎన్ని సీట్లు, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎన్ని సీట్లు క్లియర్గా చెప్తున్నారు. దాని నిర్వహణ అంతా ప్రభుత్వాందే ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అంతా ప్రభుత్వాందే ఉంటుంది, బెటర్ ఎగ్జిక్యూషన్ ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. రిష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించి దాని ద్వారా పని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అది గత చరిత్ర కూడా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 సంక్షేమ పథకాలు ఇచ్చి అదే అభివృద్ధి సంక్షేమం అని గత 5 సంవత్సరాలు ప్రజల్ని మత్తులో ఉంచారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని మీరు అన్నట్టు మన బాధ్యత ప్రజలకి చెప్పాలి. 100%, 100కి 100% ఈ ప్రైవేట్ కాలేజీల విషయంలో ఆయన వెళ్తున్న విధానం 100కి 100% రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని, ఆ కాలేజీలకు గాని ఎవరికి నష్టం జరగకుండా వాటి తాలూకా నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆయన ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా ఎంత నమ్ముతామండి అంటే గతం కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి చెప్తేనే కదా ఆయన ఎంత వేస్ట్ చేశాడో, ఎంత మనకి మత్తులో ఉంచాడో తెలియడానికి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు పడిగెట్టించిన తర్వాత 2019లో అధికారానికి వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి రివర్స్ సెంటరింగ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్ట్ చేశారన్నారు, నేను పూర్తి చేశానన్నాడు. ఎన్ని డేట్లు మార్చాడండి? తారీఖ్ పే తారీఖ్ అని 2021 అన్నాడు, 24 అన్నాడు, 23 అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలిపిస్తే 27కి పూర్తి చేస్తా అన్నాడు. కబుర్లతో కాలం గడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారంటే ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, అధికారుల్ని పరిగెట్టిస్తారు ఆయన పని పూర్తి చేయడానికి. రాష్ట్రంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఈ పీపీపీ మోడ్ లోని ఇటు ఎవరికి నష్టం కలగదు, ప్రజలకి భారం అవ్వదు, ప్రభుత్వానికి భారం అవ్వదు. సంపదని సృష్టించి ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా ఆ కాలేజీల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఏ ఒక్క స్టూడెంట్ లైఫ్ కూడా వేస్ట్ కాకుండా చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర చెప్తుందండి. కొన్ని జగన్ చరిత్ర చూడండి, 4 సంవత్సరాలు ఏ ఒక్క పని 4, 5 సంక్షేమ పథకాల్ని అరాకొర ఇన్స్టాల్మెంట్ లో బేసిడ్ లో ఇవ్వడం తప్పితే ఒక్క ప్రాజెక్ట్, ఒక మైనర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అడిగా ఇందాక శిరీష్ గారు, ఒక్క సంతకం ఆయన రాష్ట్ర స్థితిగతులు మార్చే స్థాయిలో ఒక్కటి చేశాడు పోనీ 5 ఏళ్లలో. అది చేయలేదు సరికదా. ఈ రోజు అన్నారు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం కాదండి, మెడికల్ కాలేజీలు కట్టిన డబ్బులు ఆయన ప్రతి జిల్లాలోని ఆయన తాలూకా వైసీపీ కార్యాలయాలకి ఎంత డబ్బులు తగిలేసారో కూడా ఒకటి మనం చెప్పాలండి ప్రజలకి. అవి ఇక్కడ పెట్టినా కూడా మెడికల్ కాలేజీలు పూర్తయి, కానీ పూర్తి అవ్వాలన్న ఎక్కడ ఎటువంటి లక్ష్యం లేని వ్యక్తి ఆయన. ప్రజలకి, రాష్ట్రానికి పనికొచ్చేది ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చేయాలని లేదు. అధికారంలో ఉంటే ఆయన తాలూకా తప్పుడు ఆయన మీద ఉన్న కేసులు, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాలనే అధికారంలోకి వచ్చారు తప్పితే రాష్ట్రానికి మంచి చేయాలనే వ్యక్తి ఈ రోజు ప్రజా భవన్ ని ఆయన పగలు కొట్టాడు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు బయట రాష్ట్రంలో ఉన్న కంపెనీల్ని, కొత్త కంపెనీలు తేకపోగా రాష్ట్రంలో ఉన్న కియా లాంటి కంపెనీని, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని భయపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళేగా చేసిన వ్యక్తి ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తానని ఎంత కాకపోతే మనం చెప్పాలి. ఆ 11 సీట్లకి ఓట్లేసిన జనాలకి మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. ఒక కొత్త కంపెనీ తేలేదు లేదండి, ఒక అబద్ధాన్ని ఇంకా పదే ప్రజల మైండ్ లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఆ జాగ్రత్త ఈ రోజు కూటమి సభ్యులు, ప్రజలు మీలాంటి వాళ్ళు తీసుకోవాలి. విజయ్ కుమార్ గారు, ఒక కంపెనీ తేలేదు సరికదా, ఈ రోజు ఉన్న కంపెనీలు పక్కన